వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ముందుగా ఒక వీడియో చూపిస్తా. Scientific thinking, ideologically well believed in the ideals of Periyar, Dr. Ambedkar, Annadurai, great Kamraj, and Kalinga. These people stand for this women reservation, justice, equality, fraternity. For that they stood. But it is not for these principles. And one more thing I want to tell you, how this AI who themselves put the photo of Annadurai, and the party itself is Annadurai. సో ఇలా ప్రధాని నరేంద్ర మోదీని ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయంగా దుమారం లేపింది. అయితే వెంటనే మోదీతో పెట్టుకుంటే మజాకానా, ఇష్టం వచ్చినట్టు వాగితే తోక ముడవాల్సిందే. ఇక దీనివల్ల జరుగుతున్న డ్యామేజ్ గ్రహించి స్పందించిండు. తన ఆ ఉద్దేశంతో అనలేదని, ప్రధాని మోదీ ప్రజలను రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు అంటే టెర్రరైజింగ్ గురి చేస్తున్నారని అర్థంలో అన్నానని వివరణ ఇచ్చిండు. అనడం ఎందుకు, చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఆకులు పట్టుకోవడం ఎందుకు? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీలో ఏఐఏడీఎంకే పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నిస్తూ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నాదురై ఫోటో పెట్టుకుని ఏఐఏడీఎంకే వారు మోదీతో ఎలా కలుస్తారు? ఆయన ఒక ఉగ్రవాది, ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు. అలాంటి వారితో వీరు చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే. అన్నాదురై కామ్రాజ్, పెరియార్, కలెన్జర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నిరుగార్చడమే అంటూ విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించడం ద్వారా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు భ్రూణ హత్యకు పాల్పడ్డాయని ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆరోపించిన నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే దీనిపై రాజకీయ దుమారం చెలరేగడంతో ఖర్గే వివరణ ఇచ్చారు. లేదు ఆయన ప్రజలను, రాజకీయ పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను ఆయనను ఉగ్రవాది అని ఎప్పుడూ అనలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మోదీ ఎప్పుడు బెదిరిస్తూ ఉంటాడు. ఈడీ, సిబిఐ వంటి సంస్థలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనను కూడా ఆయన తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన అందరినీ భయపెడుతున్నారని నేను అన్నాను. అంతేగాని నేను ఆయనను ఉగ్రవాది అని అనలేదు అంటూ సర్దుబాటు చర్యలకు దిగాడు. ఖర్గే వివరణ ఇచ్చినప్పటికీ బీజేపీ మాత్రం ఆయనపై విమర్శలు ఆపలేదు. పైగా కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ పార్టీ అని విమర్శించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లో ఉందని ఆరోపించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం ఖర్గే వ్యాఖ్యలను ఖండించారు. ప్రధానమంత్రి మోదీని అవమానించినందుకు గాను కాంగ్రెస్ ఆయనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి ఎంపీ సంబిత్ పాత్ర స్పందిస్తూ ఇది ఖండించదగినది మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మనస్తత్వాన్ని కూడా ప్రతిధ్వనిస్తుందని ధ్వజమెత్తారు. ఇది మాట జారడం కాదని, ఆయన ఏదైనా వివరణ ఇస్తున్నప్పటికీ ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రాన్ని గుర్తించుకోవడానికి మండిపడ్డారు. ప్రతిరోజు రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో ప్రధానమంత్రిపై దూషణలు ప్రయోగిస్తారు. ఈ రోజు రాహుల్ ఆదేశాల మేరకు మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రిని ఉగ్రవాది అని పిలిచారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఒసామా బిన్ లాడెన్ ని ఒసామాజీ అని పిలుస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉగ్రవాదులతో కలిసి నిలబడుతూ కనిపిస్తుంది. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాది అని పిలుస్తుంది. ఇదే కాంగ్రెస్ పార్టీ జాకిర్ నాయకుని శాంతి దూత అని పిలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని దూషించిందో భారత ప్రజలు దాన్ని శిక్షిస్తారు. ఈసారి కూడా భారత ప్రజలు సమాధానం ఇస్తారని హెచ్చరించారు. ఏదేమైనా మల్లికార్జున ఖర్గే మాట్లాడిన వ్యాఖ్యలు ఖండించాల్సినవే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.